మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ కార్మికుల సమ్మె 12 రోజులు చేరింది. మరి ప్రతిరోజు వినూత్న రీతగా మేము మా సమస్యల కొరకు పోరాడుతున్నాం. మరి ఈరోజు మెండపేట పారిశుద్ధ కార్మికులందరూ సమ్మె చేస్తున్నాం. ఈరోజు వినూత్నంగా వంటవాదు కార్యక్రమాన్ని నిర్వహించి మా కడుపు మంట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మా సమాన పనికి సమాన వేతనం మరి మాకు అందించాలని, మరి ఆప్కో నుండి మమ్మల్ని తీసి పర్మనెంట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా అందరి మీద మరి సవిత తల్లి మరి ఆలోచన మా మీద తీసివేసి కన్న తల్లి వలె మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని మరి ఆనందింపజేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం అందరికి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర మున్సిపాలిటీ కార్మికులందరూ కూడా మరి పెద్ద ఎత్తున 12వ సమ్మెలోనే సాగడం జరిగింది. ఈరోజు మండపేటలోనే పారిశుద్ధ కార్మికులందరూ కూడా వంటవార్పు కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే మా ఆకలి మంటలు ఈ ప్రభుత్వానికి తెలియపరచాలని. మరి 12 రోజులుగా మేము పెట్టడంతో మా పరిస్థితి ఎలా ఉన్నామో ప్రభుత్వం తెలియపరచాలని తెలుసు ప్రభుత్వానికి. మరి ఆ రోజు ఏదైతే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, హామీ వరహాలు చూపించాడు. నేను వస్తే అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరూ కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా నేను పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పన్నారు. కానీ ఈరోజు కూడా లేదు. తక్షణమే మా మున్సిపల్ వర్కుల సమ్మెలు పరిష్కారం చేయాలంటే మా ఏదైతే సమస్య ఉందో ఆ తక్షణం పరిష్కారం చేయాలి. మరి లేదనుకో ఈ సమ్మె మరింత ఉద్ధృతం అవుతుంది తప్ప తగ్గేది ఏమీ లేదు. మరి మున్సిపల్ వర్కులు తప్పుతారు.